మహేష్ బాబు కెరీర్ ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా సాగుతుంది. ఓవైపు మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలో యాక్షన్ ఎంటర్టైనర్ ని సిద్ధం చేస్తుండగా, ఈ సినిమా పూర్తి కాగానే భరత్ అను నేను అనే సినిమాలో ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నాడు. యాక్షన్, పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ కెరీర్ లో 25వ సినిమాకి దర్శకత్వం వహించే అరుదైన అవకాశాన్ని వంశీ పైడిపల్లి అందుకున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మరింత వినూత్నంగా సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఎంతగా అంటే కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేంత అంతకు మించిన నటుడు అన్న విషయం నేను, ప్రాణం, శంభో శివశంభో సినిమాలలో నిరూపించుకున్నాడు. దాంతో మహేష్ సినిమాలో అల్లరి నరేష్ కామెడీ రోల్ చేస్తున్నాడా లేక ఓ అద్భుతమైన రోల్తో మెస్మరైజ్ చేస్తున్నాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా సెప్టెంబర్ లేక అక్టోబర్లో ప్రారంభం కాబోతుందని ఇటీవల వంశీనే స్వయంగా ప్రకటించాడు. దీంతో ప్రిన్స్ నేతృత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కబోతుందని స్పష్టమవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది గానీ సమాచారం మాత్రం పక్కా అంటున్నారు ట్రేడ్ వర్గీయులు. దిల్ రాజు, అశ్విని దత్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు నింపాదిగా జరుపుకుంటోంది. ఊపిరి సినిమా తర్వాత మరో సినిమా జోలికి వెళ్లకుండా ఇదే స్క్రిప్ట్ పై వంశీ పైడిపల్లి కూర్చోవడం విశేషం.